హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ స్వీట్స్. ఈ స్వీట్స్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ కష్టపడకుండా, అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా, ముఖ్యంగా తక్కువ తీపి ఉండే ఈ స్వీట్స్ను ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ స్వీట్ అయినా ముందుగా గవ్వలను, అది కూడా బెల్లంతో ఎలా చేయాలో చూసేద్దాం. గవ్వలు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే బెల్లం గవ్వలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల నిండా మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ మైదా పిండి బదులు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసిన రవ్వ పొడిని వేయడం వలన గవ్వలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా రవ్వను కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒక చిటికెడంతా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వలన గవ్వలు గుల్లగా వస్తాయి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ, బటర్ను కానీ, ఆయిల్ని కానీ వేడి చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఓసారి స్పూన్తో కలిపేసిన తర్వాత కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు చేతి సహాయంతోనే మనం వేసిన బటరు పిండికి చక్కగా పట్టేలా ఓసారి పట్టించాలి. చూడండి, బైండింగ్ ఇలా వచ్చిందంటే మనం వేసిన బటర్ కరెక్ట్గా సరిపోయినట్టే. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పూరికి ఏ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు నీట్ చేసి పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే గవ్వలు బ్రేక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చుట్టండి. అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు చూడడానికి అందంగా కనిపిస్తాయి. ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల పీట ఉంటుంది కదండి, ఆ గవ్వల పీటకు కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి వదిలేయండి. అప్పుడు గవ్వ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వల పీట లేకపోతే కొత్తగా తెచ్చుకున్న దువ్వెన సహాయంతో కూడా ఈ గవ్వలను ఇదే మాదిరిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని గవ్వలను ఇలా ప్లేట్లో సిద్ధంగా చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఈ ఆయిల్లో పట్టినన్ని గవ్వలను వేసుకోండి. ఈ గవ్వలు చాలా మందంగా ఉంటాయి కాబట్టి మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా, సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే లోపల వైపుకు పిండి చక్కగా గోలి గుల్లగా తయారవుతాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో ఆయిల్లో నుంచి గవ్వలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. చూడండి, గవ్వలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పౌడర్లా రాలాలి. అలా అయితే పర్ఫెక్ట్గా గోలినట్టు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు ఫుల్లుగా అంటే నిండుగా బెల్లం తురుము తీసుకోవాలి. ఇక్కడ మనము 2 కప్పుల మైదా పిండి, పావు కప్పు రవ్వకు ఇలా 1 కప్పు నిండుగా బెల్లం తీసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసి మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనము పాకం లేకుండా బెల్లం గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ పాకం రానవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగి కన్సిస్టెన్సీలో కొద్దిగా చిక్కగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేయండి. చూడండి, ఇలా నురుగ వచ్చి పాకం అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి మనము డీప్ ఫ్రై చేసుకున్న గవ్వలను వేసుకొని ఓసారి కలిపేయండి. ఇలా కలుపుతుండగానే ఈ పాకం అనేది ఈ గవ్వలు పీల్చుకొని పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేదాకా ఈ గవ్వలను పైకి కిందికి కలుపుతూ ఉంటేనే అన్ని వైపులా అన్ని గవ్వలకు పాకం అనేది కరెక్ట్గా పడుతుంది. చూడండి, మనం కలుపుతుండగానే పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేస్తే గవ్వలకు పాకం చక్కగా పట్టి క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, 15 మినిట్స్ తర్వాత గవ్వలు పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని విడివిడిగా మరొక ప్లేట్లోకి వేసుకుంటేనే
గవ్వలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా 2-3 మంత్స్ పాటు ఇలాగే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. అంతేనండి, పాకం లేకుండా బెల్లం గవ్వలను నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. రక్తహీనతతో బాధపడే వారి కోసం, ఎముకలు బలహీనంగా ఉన్నవారి కోసం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్న నువ్వులు బెల్లంతో కలిపి మెత్తటి మృదువైన లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని 2 కప్పుల నిండా నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా కలుపుతూ ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వేగడానికి నాకు ఇక్కడ 6 నుంచి 8 నిమిషాల పాటు పట్టింది. నువ్వులను ఎప్పుడైనా పెద్ద మంట పైన పెట్టుకొని వేయించకూడదు. నిదానంగా చిన్న మంట మీద వేయిస్తేనే నువ్వులు చక్కగా వేగుతాయి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండండి. నువ్వులు నలిపినప్పుడు ఈజీగా పౌడర్లా వచ్చిందంటే అప్పుడు నువ్వులు చక్కగా వేగినట్టు. కాబట్టి ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకోండి. ఇలా పౌడర్లా అవుతుంది అన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోనే ముందుగా నేను ఒక పావు కప్పు పల్లీలను కూడా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. పావు కప్పు పల్లీలను వేసుకొని మధ్య మధ్యలో పల్సిస్తూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, స్మూత్ పౌడర్ కాకుండా ఇలా బరకగా ఉంటేనే లడ్డులు బాగుంటాయి. దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతోటి నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత దీంట్లో నెయ్యి కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం పాకం లేకుండానే ఈ లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, మంటను సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగేలా ఇలా కలుపుతూ కరిగించండి. జస్ట్ ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇందులోకి వేసుకొని ఈ బెల్లంలో పూర్తిగా నువ్వుల పొడి కలిసేలా మంటను సిమ్లో పెట్టుకొని కలిపేయండి. నువ్వులను గ్రైండర్ జార్లో వేయక ముందే నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసి పక్కన పెట్టానండి. ఇలా మనం నువ్వుల పొడి వేసిన వెంటనే నువ్వులను వేసి బెల్లంలో కలిసేలా కలిపేయండి. పూర్తిగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మరొక బౌల్లోకి వేసుకొని ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకుంటూ లడ్డూలా చుట్టేయడమే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చుడితే చాలా గట్టిగా అవుతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గబగబా లడ్డూలను చుట్టేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ మెత్తటి మృదువైన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. చాలామంది ఈ మధ్యకాలంలో రక్తహీనతతో బాధపడడమే కాకుండా ఎముకలు బలహీనంగా ఉండి కీళ్ళ నొప్పులు, కాళ్ళ సమస్యలు వస్తున్నాయి కదా, అలాంటి వారి కోసం కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ నువ్వుల లడ్డూను చేసి పెట్టారంటే ఇంట్లో పెరిగే పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతో టేస్టీగా, ముఖ్యంగా నోట్లో వేసి అలా కరిగిపోయే ఈ కమ్మటి లడ్డూలను ట్రై చేయండి. ఈ లడ్డూలను మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెట్టారంటే ఈ లడ్డూలు ఏ స్వీట్ షాప్ నుండి తెచ్చారని ప్రతి ఒక్కరూ తిన్నవారందరూ అడిగి తీరాల్సిందే. అంత టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూలను సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ అంటే సన్న రవ్వను 2 కప్పుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేయాలి. ఈ షుగర్లోనే ఒక 3 యాలకులను వేసుకొని గ్రైండ్ చేయండి. ఈ షుగర్ పౌడర్ను, రవ్వను పక్కన పెట్టేసి ఏ కప్పుతోటి రవ్వ షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వరకు నెయ్యి తీసుకోవాలి. అయితే అరకప్పు నెయ్యిలో పావు కప్పు నెయ్యిని మాత్రమే స్టవ్ ఆన్ చేసి బాండిలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి. పావు కప్పు నెయ్యిని పక్కన అలానే పెట్టేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 10-12 నిమిషాల పాటు నెయ్యిలో దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత రవ్వ అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను వేసి కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. షుగర్ పొడి వేసి ఇలా 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి రవ్వను మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ రవ్వ షుగర్ పౌడర్ను మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా చాలా చాలా సన్నగా ఇలా గ్రైండ్ చేయండి. చూడండి, మనకు రవ్వ ఎక్కడ కూడా కనిపించినంత మెత్తటి పౌడర్లా రావాలి. అలా అయితేనే ఈ రవ్వ లడ్డూలు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా అవుతుంది. ఇలా గిన్నెలోకి వేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఓసారి చేత్తో పొడి పొడిగా చేసేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను మిగతా పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ లడ్డూలా చుట్టేయడమే.
పావు కప్పు నెయ్యిని ముందుగా రవ్వలో వేసి వేయించుకోవాలి. మిగతా పావు కప్పు నెయ్యిని ఇలా లడ్డుల్లా చుట్టేటప్పుడు వేసుకుంటూ లడ్డుల్లా చుట్టేయాలి. అంతేనండి. ఇవి చూడ్డానికి అసలు రవ్వ లడ్డు అంటే ఎవ్వరూ నమ్మరు. తినేటప్పుడు కూడా రవ్వ లడ్డులా అనిపించదు. ఏ స్వీట్ షాప్ నుండో తెచ్చిన లడ్డులా అనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డును ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు కనుక నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేశారంటే మీరు ఎన్ని కేజీల రవ్వతో అయినా అవలీలగా మీకు మీరే సొంతగా రవ్వ లడ్డు చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డును ఎలా చేయాలో చూసేద్దాం పదండి. రవ్వ లడ్డు కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఉప్మా చేసుకునే సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్పులో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే అరకప్పు మాత్రమే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసి చేయడం వల్ల లడ్డులు సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. రవ్వలో కొబ్బరి పూర్తిగా కలిసేలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దీనికోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోండి. ఒక 10-15 కాజు బాదం వేస్తున్నాను. ఓ 10-15 ఎండు ద్రాక్షను వేసుకొని దోరగా వేయించుకొని వీటిని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేయండి. అదే ప్యాన్లో మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మనము కలిపి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మంటను పూర్తిగా చిన్నగా పెట్టేసుకొని సుమారుగా 8-10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. రవ్వ ఎంత చక్కగా వేగితే అంత లడ్డూలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా రవ్వ కలర్ చేంజ్ అవ్వాలి. మంచి సువాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు షుగర్ పాకం కోసం అదే ప్యాన్లో 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోండి. 1 కప్పు రవ్వకు 3/4 కప్పు మాత్రమే తీసుకోండి. తర్వాత 1/4 కప్పు వాటర్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని చక్కెర పాకం ఒక 4-5 నిమిషాల్లో వచ్చేస్తుంది. అయినా సరే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చక్కెర పాకం అనేది కొంచెం తీగ పాకం వస్తేనే లడ్డూలు విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి. ఒక 2 మినిట్స్ తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలిపేసేయండి. 3-4 మినిట్స్ మధ్యలో ఖచ్చితంగా చక్కెర పాకాన్ని మధ్య మధ్యలో 2-3 టైమ్స్ అయినా చెక్ చేయాలి. చూడండి ఈ మాత్రం తీగ పాకం వచ్చేటట్టు పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కనుక మరీ ముదిరిపోయిందంటే లడ్డూలు గట్టిగా రాళ్ళలా వస్తాయి. కాబట్టి ఇలా లైట్గా తీగ పాకం వచ్చేటప్పుడే మంటని సిమ్లో పెట్టుకొని మనము వేయించుకున్న రవ్వను ఇందులోకి వేసుకోండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసేయండి. ఇప్పుడు రవ్వను పచ్చి కొబ్బరిని వేసేసి పాకంలో పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి జస్ట్ ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. అలా అయితేనే రవ్వ పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా ఉడికినట్టు అవుతుంది. కాబట్టి ఇలా పాకంలో పూర్తిగా రవ్వ కలిసేలా కలిపేసి మూత పెట్టి 10 మినిట్స్ వదిలేస్తేనే రవ్వ సాఫ్ట్గా అవుతుంది. 10 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒక్కసారి స్పాచులాతో రవ్వను కింది నుంచి పై వరకు చక్కగా కలపండి. మనకు గట్టిగా ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది. ఇలా స్పాచులాతోటి స్మాష్ చేయండి. ఇక్కడ కూడా రవ్వ గడ్డలు చక్కెర గడ్డలు లేకుండా స్మాష్ చేసిన తర్వాత ఇలా గట్టిగా స్క్వీజ్ చేస్తున్నట్టు చేసుకుంటూ లడ్డూల్లా చుట్టేయడమే. మీకు ఏమాత్రం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వేడివేడి పాలను చిలకరించుకుంటూ కూడా లడ్డూల్లా కట్టేయచ్చు. పాకం కనుక ఈ మెజర్మెంట్తో చేశారంటే అసలు మనకు పాల చుక్క అవసరం లేదండి. డైరెక్ట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా గబగబా లడ్డూల్లా చుట్టేయండి. అంతేనండి. టేస్టీ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రవ్వ లడ్డులు 1 మంత్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే చూడండి లడ్డూలు లోపల ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో. అందరి ఇంట్లో ఉండే పుట్నాల పప్పుతో కమ్మటి లడ్డూలు. ఈ లడ్డూలు ఒక్కసారి చేసుకొని 1 మంత్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా పుట్నాల పప్పుతో లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 10-12 బాదాము 7-8 వరకు కాజును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఓ ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది పుట్నాల పప్పు. పుట్నాల పప్పును సిమ్లో పెట్టుకొని సుమారుగా 5-6 నిమిషాల పాటు అటు ఇటు ఈవెన్గా కలుపుతూ మంచి కలర్లోకి వేయించుకోవాలి. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
ఇలా దోరగా వేయించడం వల్ల క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న బాదం, కాజు, 2 ఇలాచీలు, పూర్తిగా చల్లారిన పుట్నాల పప్పును దీంట్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ గ్రైండ్ చేస్తేనే కోర్స్గా ఇలా వస్తుంది. పుట్నాల పప్పు మరీ మెత్తగా ఉంటే నోట్లో వేస్తే చుట్టుకుపోయినట్టు అనిపిస్తుంది, కాబట్టి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతోటి పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పులోకి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసి జస్ట్ ఒకసారి గ్రైండర్లో తిప్పితే ఇలా కొంచెం మనకు పుట్నాల పొడిలో కలిసేలా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం తురుమును పుట్నాల పొడిలో వేసి పుట్నాల పొడితో బెల్లం పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో నలుపుతూ కలిపేసేయండి. తర్వాత 1/2 కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకొని ఇలా కొద్ది కొద్ది నెయ్యిని వేస్తూ ఈ నెయ్యితోటే ఈ లడ్డూలను చుట్టుకోవాలి. అలా అయితేనే కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది. అయితే ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం కొంచెం పుట్నాల పొడిలో కొద్ది కొద్దిగా నెయ్యిని వేస్తూ ఇలా లడ్డు చుట్టుకునే వరకు నెయ్యిని వేస్తూ ఉండండి. ఇలా లడ్డు చుట్టడం వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ నెయ్యిని వేయడం ఆపేయండి. ఇలా కొద్ది కొద్ది పిండిలో కొద్ది కొద్ది నెయ్యిని వేస్తూ లడ్డూలా చుట్టేసుకోండి. అంతేనండి, కమ్మకమ్మటి పుట్నాల పప్పు లడ్డు రెడీ అయిపోయాయి. కొంచెం ఆరిన తర్వాతనే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు స్టోర్ అయి ఉంటాయి. కేవలం పుట్నాల పప్పు, బెల్లము, నెయ్యితో చేసిన ఈ లడ్డూలు చాలా చాలా బాగుంటాయి. చాలా తక్కువ ఖర్చుతో కమ్మటి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సున్నుండలు అవి ఇవి కాకుండా ఓసారి ఇలా పుట్నాల పప్పు లడ్డూని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ లడ్డుకు ఫిదా అవ్వాల్సిందే. చాలా చాలా ఈజీ పద్ధతిలో శుతి మెత్తటి సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. రవ్వ లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం, కాజును ఒక 10 వరకు వేసుకొని సిమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 5-6 ఎండు ద్రాక్షను వేసుకొని మరో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. చివర్లో వీటిని తీసే ముందు మస్క్ మిలన్ సీడ్స్ను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి వెంటనే తీసి పక్కన ప్లేట్లో పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో 2 చెంచాల నెయ్యిని వేసుకొని 3 కప్పుల వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వను వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి. ఇక్కడ గ్లాస్ కానీ కప్పు కానీ ఇలా మెజర్మెంట్తో తీసుకుంటేనే రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ పాటు దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతోటి ఉప్మా చేసుకునే రవ్వ తీసుకున్నామో అదే కప్పులోకి అరకప్పు వరకు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, ఇవి 2 కలిపి అరకప్పు వరకు ఉండాలి. వీటిని కూడా ఈ రవ్వలో వేసి మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇక్కడ టోటల్గా రవ్వ అనేది ఒక 6-7 నిమిషాల పాటు వేగాలి. మధ్యలో ఈ శనగపిండి, ఎండు కొబ్బరి పొడిని వేసి వేయించండి. అలా అయితే పర్ఫెక్ట్గా వేగుతుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, శనగపిండి, ఎండు కొబ్బరి పొడి పూర్తిగా ఆ కలర్లోకి మారిన తర్వాతనే దీంట్లోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు మిశ్రీ పౌడర్ను వేసుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని కానీ షుగర్ని కానీ వాడకుండా ఇలా హెల్త్ పరంగా మిశ్రీ, కొంతమంది కడి చక్కెర అంటారు చూడండి, దానిని గ్రైండ్ చేసి ఇలా 2 కప్పుల వరకు వేసుకోవాలి. తర్వాత మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేయండి. ఇలా మిశ్రీ పౌడర్ వేసి పూర్తిగా రవ్వలో కలిసిన తర్వాతనే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పాలను వేస్తూ ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే చాలా గట్టిగా అయ్యి రవ్వ లడ్డూలు కూడా గట్టిగా వస్తాయి. జస్ట్ పాలు రవ్వలో పూర్తిగా కలిసేలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే రెస్ట్ ఇవ్వాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ ఇలా స్పూన్తో విడివిడిగా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్పూన్తో చేత్తో ఇలా నలిపేసేయండి. తర్వాత అరిచేతులకు నెయ్యిని రాసుకుంటూ ఇలా మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలా చుట్టేయండి. అంతేనండి, జ్యూసీ జ్యూసీ సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతాయి. చాలామంది పాకం పెట్టి చక్కెర పొడితో, బెల్లం పొడితో ఇలా రకరకాలుగా చేస్తారు, కానీ ఇలా చాలా చాలా ఈజీ పద్ధతిలో ఎవరైనా ఎన్ని లడ్డూలైనా అవలీలగా చేసేంత పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. తప్పకుండా ఇదే మెథడ్లో మీరు కూడా రవ్వ లడ్డును ట్రై చేయండి. నోట్లో పెట్టగానే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈజీ మెథడ్ రవ్వ లడ్డు రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి.
అన్నట్టు ఈ రవ్వ లడ్డులు 10-15 రోజుల పాటు నిల్వ ఉంటాయి.